వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14C. దీనిని స్థాపించబడిన సంస్థ ఏది అంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దీనిని స్థాపించడానికి గల కారణం ఏమిటంటే మనీ ట్రయల్ను మెరుగ్గా గుర్తించడానికి, అదేవిధంగా సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో సమాచారాన్ని పంచుకోవడానికి మరియు స్వీకరించడానికి ప్రభుత్వం ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14Cకి అధికారాన్ని ఇచ్చింది. 14C యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ హైనా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 27న. హైనా జంతువు అనేది ఇది పెద్ద మాంసాహార పిల్లి జాతి. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే హైనాల పట్ల తమలోని ప్రతికూల అభిప్రాయాలను మార్చుకోవడానికి మరియు పర్యావరణానికి వాటి ప్రాముఖ్యతను గుర్తించడానికి మరియు ప్రజలను ప్రోత్సహించడానికి ఈ అంతర్జాతీయ హైనా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27న నిర్వహించుకుంటారు. ముఖ్యాంశాలు చూస్తే 4 జీవజాతుల హైనాలు పెరుగుతున్న ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఇది జనాభా క్షీణతకు దారితీస్తుందని కన్జర్వేషన్ గ్రూప్ వైల్డ్ ఆఫ్రికా హెచ్చరించింది. హైనాస్ అనేది ఇది హైనేడే కుటుంబానికి చెందిన కుక్క లాంటి మాంసాహార జంతువులు. ఈ జంతువులు ఏ దేశాలకు చెందినవి అంటే ఆసియా మరియు ఆఫ్రికాకు చెందినవి. నెక్స్ట్ టాపిక్ ట్రినిడాడ్ మరియు టొబాకోలో ఎన్నికలు. ఈ ఎన్నికలో ప్రధానమంత్రిగా గెలిచిన వారు ఎవరు అంటే కమలా ప్రసాద్ బిస్సేసార్. ఇతను యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఈమె కరేబియన్ దేశం యొక్క పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది. నెక్స్ట్ టాపిక్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ MRSAM. దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి అంటే DRDO మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇవి భారత నావికా దళ ఇటీవల అరేబియా సముద్రంలో INS సూరత్ నుండి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇది పరీక్షించింది. MRSAM అనేది హై స్పీడ్ శీఘ్రం ప్రతిస్పందన ప్రయోగించబడిన సూపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థ. నెక్స్ట్ టాపిక్ కెనడాకి కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే మార్క్ కార్నీ. ఇతని యొక్క పార్టీ ఏది అంటే లిబరల్ పార్టీ. నెక్స్ట్ టాపిక్ ఇండియా ఆల్ మిషన్ కింద భారతదేశపు మొట్టమొదటి పునాది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM. దీనిని నిర్మించిన వారు ఎవరు అంటే సర్వం ఆల్. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సర్వం ఆల్ని భారత ప్రభుత్వం ఇందుకు గాను ఎంపిక చేసింది. నెక్స్ట్ టాపిక్ క్రాస్ బోర్డర్ ట్రాన్స్మినేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది అంటే నేపాల్. ఇటీవల భారత్ మరియు నేపాల్ సరిహద్దు విద్యుత్ ప్రసార అవస్థాపనను అభివృద్ధి చేయడం కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. నెక్స్ట్ టాపిక్ ఆయుష్మాన్ వై వందన పథకం. దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఢిల్లీ. కారణం వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ఆయుష్మాన్ వై వందన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన వారు ఎవరు అంటే 70 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న ఢిల్లీ నివాసిత వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకం కింద ఉచిత ఆరోగ్య బీమా పథకం సంవత్సరానికి 10 లక్షలు చేకూరుతుంది. నెక్స్ట్ టాపిక్ శ్రీజేష్ PR విజయాలు. అసలు ఈ శ్రీజేష్ ఎవరు, ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటో చూద్దాము. శ్రీజేష్ PR ఇతను క్రీడలకు గాను హాకీ 2025 ఏప్రిల్లో పద్మభూషణ్ అవార్డును పొందారు. నెక్స్ట్ టాపిక్ యుగం ఇన్నోవేషన్ కాంక్లేవ్. దీనిని ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో. ఈ కాంక్లేవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న వారు ఎవరు అంటే భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే భారతదేశం యొక్క ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను ల్యాండ్ మార్క్ ఈవెంట్గా ఈ వ్యవస్థ తీర్చిదిద్దింది. నెక్స్ట్ టాపిక్ జ్ఞాన్ పోస్ట్ సేవ. ఈ జ్ఞాన్ పోస్ట్ సేవను ప్రారంభించిన ప్రాంతం ఏది అంటే న్యూఢిల్లీ. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా. ఇతను కమ్యూనికేషన్ మంత్రి. జ్ఞాన్ పోస్ట్ సేవ ఇది దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ను సరసమైన డెలివరీని ఇది అందిస్తుంది. దీని యొక్క అమలు ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే 2025 మే 1న. నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో అతిపెద్ద మధుబని పెయింటింగ్కు గిన్నిస్ రికార్డు లభించింది. అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన రాష్ట్రం ఏది అంటే బీహార్. ముఖ్యాంశాలు చూస్తే మధుబనిలో
మధుబనిలో సౌరత్లోని మిథిలా చిత్రకళ సంస్థానకు చెందిన 50 మంది మహిళల బృందానికి 50 గంటల పాటు శ్రమించి అతిపెద్ద మధుబని పెయింటింగ్ రూపొందించినందుకు గాను పద్మశ్రీ బౌవాదేవిని బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ సత్కరించారు. నెక్స్ట్ టాపిక్, కొత్తగా కొనుగోలు చేసిన 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు ఇవి మోహరించిన ప్రాంతం ఏది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్. దీనిని కొనుగోలు చేసిన 2 దేశాలు ఏవి అంటే భారత్ మరియు ఫ్రాన్స్ 26 రైఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేశాయి. దీనిపై సంతకం చేసింది ఎప్పుడు అనంటే ఏప్రిల్ 28, 2025న. ఇది 63,000 కోట్ల రక్షణ ఒప్పందం. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.